వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. సమిష్టి పోరాటాల ఫలితమే విశాఖ రైల్వే జోన్. ఇది ప్రజా విజయమన్న విశాఖ రైల్వే జోన్ సాధన సమితి కన్వీనర్ జేవి సత్యనారాయణమూర్తి. నగరంలోని పలు ఆంజనేయ ఆలయాల్లో ఘనంగా హనుమాన్ జయంతి. తెల్లవారుజాము నుంచి భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజలు నిర్వహించిన భక్తులు. శ్రీకాకుళం గిరిజన బాలిక అత్యాచార కేసులో నిందితులను తక్షణమే ఉరితీయాలి. భారత కుటుంబీకుల డిమాండ్. పల్లె పట్టణాల్లో ఘనంగా జరిగిన హనుమాన్ జయంతి వేడుకలు. జై శ్రీరామ్ జై హనుమాన్ నామస్మరణతో హోరెత్తిన దేవాలయాలు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని స్థానిక ఐకోనర్ ఘట్టుపై ఉన్న వెలిసిన శ్రీ 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 పెద్ద ఆంజనేయ స్వామివారి ఆలయంలో వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆద్యంతం ఆధ్యాత్మిక శోభతో అలరారి భక్తులు కనువిందు చేసింది. సంకీర్తనలు భక్తుల హనుమాన్ నామజపంతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోయింది. శ్రీ 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 పెద్ద ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆధ్యాత్మిక సందడి నడుమ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తూర్పుగట్టు పెద్ద ఆంజనేయ స్వామిగా వెలిసి ఉన్న 200 సంవత్సరాల క్రితం మన పెద్ద ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఇవాళ 3:30 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ, విక్షస్వేణ పూజ, పుణ్యాహవాచనము, అఖండ దీపారాధన స్వామివారికి జరిగి భక్తులందరి చేత పాలాభిషేకము, స్వామివారికి పంచామృత అభిషేకం మరియు నాగవల్లి ప్రయుక్త సహస్రనామార్చన మొదట భద్రపూజ జరిగింది. తర్వాత తదనంతరం భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు. అందరి చేత పూజా కార్యక్రమాలు చక్కగా జరగబడుతున్నాయి. స్వామివారికి మధ్యాహ్నం ఈ భక్తులు తెచ్చిన నాగవల్లి తాములపాకు రచనంతో కూడా మేము 3 గంటలకల్లా స్వామివారికి చేసి సాయంకాలం 5 గంటలకి స్వామివారికి విశేష అలంకరణ జరపబడను. అలాగే భక్తులందరూ కూడా మాకు సహకరించి మేము కూడా వచ్చిన భక్తులకి పూజలకు ఎటువంటి అంతరాయం లేకుండా సక్రమంగా విధించి స్వామివారి తాలూకా ఆశీస్సులు పొందుతారని కోరుచున్నాము. మన ఈ విజయనగరం ఐకోనేర్ తూర్పుగట్టులో వేయించేసిన శ్రీ పెద్దాంజనేయ స్వామి దేవస్థానంలో ఈరోజు హనుమత్ జయంతి కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నాయి. కాబట్టి ఆ పూజా కార్యక్రమాల భక్తులు వచ్చి తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా కొంచెం బారులు తీరి వాళ్ళ యొక్క కోరిక నెరవేరాలని పూజా కార్యక్రమం జరిపించుకుంటారు. ఎందుకంటే ఈ ఆంజనేయ స్వామి సుమారు 200 సంవత్సరాల క్రితం నాటిది. ఈయన దగ్గర మనం ఏదైనా మనసులో కోరుకున్నట్లయితే ఆ కోరికలన్నీ నెరవేరుతాయి అని భక్తులకి ప్రగాఢమైన విశ్వాసము, ఆత్మవిశ్వాసంతో వస్తూ ఉంటారు. పూజా కార్యక్రమం నిర్వర్తించుకుంటూ ఉంటారు. గంటల నుంచి ప్రసాద వితరణ జరుగుతోంది. ఈ పక్కనే రాజీవ్ మైదానంలో చిన్నారులు ఫుట్బాల్ సాధన చేస్తున్న తీరు క్రీడాభిమానులను ఆకట్టుకుంటుంది. క్రీడా రంగంలోకి కాలు మోపిన ఈ చిన్నారులు మైదానంలో భయంతని నియంత్రిస్తూ గోల్ పోస్ట్ వైపు దూసుకెళ్తున్న దృశ్యాలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. నిరంతర పరుగుతో కూడిన ఈ ఆట వల్ల శారీరక దారుఢ్యం పెరగడమే కాకుండా గుండె ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా మెరుగుపడుతుంది. ప్రత్యర్థి ఎత్తుగడలను చేస్తూ సమన్వయంతో ఆడుతున్న తీరు వారిలో టీం వర్క్, క్రమశిక్షణను పెంపొందిస్తుంది. మానసిక ఏకాగ్రతను పెంచే ఈ క్రీడల్లో చిన్నారులు చూపుతున్న ప్రతిభ భవిష్యత్తులో వారు మేటి క్రీడాకారులుగా ఎదిగేందుకు బాటలు వేస్తుంది. తమ ఆట తీరుతో ఈ మొగ్గలు మైదానంలో గెలుపు గుర్రాలుగా మారుతున్నారు. ఫుట్బాల్ ఆడటం వల్ల యూజ్ ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
మనకి హెల్త్ ఇష్యూస్ అనేది చాలా రేట్గా తక్కువగా వస్తుంది. ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా త్వరలో ప్రారంభించనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో వివిధ విభాగాల్లో పనిచేసేందుకు కావాల్సిన అభ్యర్థుల కోసం విజయనగరం జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో విమానాశ్రయం నిర్వాహక సంస్థ జిఎంఆర్ ఆధ్వర్యంలోనే అర్హుల ఎంపిక జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుకి లేఖ రాశారు. కార్యాలయంలో లేఖను విడుదల చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో ఉపాధి లేక నిరుద్యోగ యువత ఉపాధి కోసం ఎదురు చూస్తుందని, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం లో డ్రైవింగ్, పెయింటింగ్, గార్డెనింగ్, ఆన్ గ్రౌండ్ హౌస్ కీపింగ్, ప్లంబింగ్తో పాటుగా అనేక డిపార్ట్మెంట్లలో ఉపాధి అవకాశాలు ఉంటాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జిల్లాలో నియోజకవర్గాల వారీగా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేసి యువతకు అవకాశాలు కల్పించాలన్నారు. విజయనగరం జిల్లాలో ఇప్పటికి 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఎన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టారు, ఎందుకు పెట్టలేకపోయారు? మరి రేపు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభిస్తే అక్కడ పనిచేసే ఆన్ గ్రౌండ్ స్టాఫ్ కానీ, ప్లంబర్లు కానీ, డ్రైవర్లు కానీ, వెల్డర్లు కానీ, లేకపోతే హౌస్ కీపింగ్ కానీ ఎక్కడి నుంచి వస్తారు? మీరు ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొస్తే ఇక్కడ ఎందుకు మీరు ఎయిర్పోర్ట్ పెట్టాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాయడం జరిగింది. ఇప్పటికే జరిగిన లేటు జరిగింది. కనీసం ఇప్పుడైనా సరే ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో జిఎంఆర్ సంస్థ, ఆ సంస్థ నుంచి విజయనగరం జిల్లాలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటి నుంచి కూడా ఈ ఆన్ గ్రౌండింగ్ స్టాఫ్ ఇతర చోట్ల ఎవరెవరైతే పనిచేయాలో అన్ని చోట్ల అర్హులైన వాళ్ళని ఎంపిక చేయాలని లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. మున్సిపాలిటీలో మున్సిపల్ ప్రత్యేక అధికారి కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే విజయ్ చంద్ర, కమిషనర్ భావని ఆధ్వర్యంలో ముఖాముఖి కార్యక్రమం నిర్వహణ. ఈ ముఖాముఖి కార్యక్రమానికి పలువురు వివిధ సమస్యలపై ఫిర్యాదులు ఎక్కువగా డ్రైనేజీ, శానిటేషన్, త్రాగునీరుపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. మున్సిపాలిటీ ప్రజలు త్రాగునీరు సమస్య తీవ్రంగా ఉందని కలెక్టర్, ఎమ్మెల్యేకు విన్నపం ఫిర్యాదులు చేశారు. తమ ఫిర్యాదులను కలెక్టర్ యొక్క విన్నపిస్తున్న సమయంలో ఫిర్యాదుదారులపై కలెక్టర్ ఆగ్రహం చేశారు. ఒక కలెక్టర్ ముందు అరవద్దని, ఎవరైనా ప్రోత్సహిస్తే మీరు ఈ విధంగా ఎక్కడ అరుస్తున్నారని ఫిర్యాదుదారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ మున్సిపాలిటీలో సమస్యలు గుర్తించి పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించామన్నారు. స్ట్రీట్ లైట్, డ్రైనేజీ, త్రాగునీరు, పేదల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, సిటీ రోడ్లు అనేవి చాలా అవసరం. ఉన్న మంచినీటి సమస్యకి శాశ్వతమైన పరిష్కారం కూటమి ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇక శానిటేషన్ విషయంలో శానిటేషన్ సిబ్బంది కూడా కొంచెం ప్రాపర్గా చేయట్లేదనే విషయాన్ని ప్రజలందరూ తీసుకోవడం జరిగింది. వాళ్ళకి కూడా ఒక సరైన మానిటరింగ్ కమిటీ వేసి ఏ వీధిలో, ఏ వార్డులో ఎప్పుడు ఎవరు వెళ్తున్నారనే విషయాన్ని కూడా ప్రధాన సమస్య కాబట్టి శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, రోడ్స్ అనేవి చాలా అవసరం మున్సిపాలిటీకి. వీటిపైన దృష్టి పెట్టి ఒకటిగా సమస్యలన్నీ తీర్చేస్తామనే విషయాన్ని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇచ్చిన సమస్యలన్నీ తీసుకున్నాం. దానిపైన ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిందిగా కమిషనర్కి కూడా మేము, కలెక్టర్ గారు ఇద్దరం కూడా రాసి ఎండోస్ చేసి పంపించాం. ఇమీడియట్గా దానికి సొల్యూషన్ పైన కూడా ఒక పక్కా ప్రణాళికతో వెళ్తామనే విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని విజయనగరం కొత్త గ్రహారంలో వెలిసిన పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ రోజు తెల్లవారుజాము నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత కచేరీ భక్తులను భక్తి పార్వశ్యంలో ముంచెత్తింది. ఈ కార్యక్రమం ఆద్యంతం ఆధ్యాత్మిక శోభతో అలరారి భక్తులను కనువించేసింది. కళాకారులు ఆలపించిన సంకీర్తనలు, భక్తులు హనుమాన్ నామజపంతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగిపోయింది. శ్రీ 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 పంచముఖ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆధ్యాత్మిక సందడి నడుమ సాగిన ఈ సంగీత విభావరి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనంకు వచ్చిన ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. భక్తులు కూడా ఎంతో పెద్ద ఎత్తున వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం కూడా జరిగింది. అలాగే ఉదయం 108 లీటర్లతో పంచామృత అభిషేకం అయింది స్వామివారికి మహాన్యాసం పూర్వకంగా. తర్వాత 108 సార్లు
108 మంది భక్తులతో హనుమాన్ చాలీసా పారాయణ ఓవైపు జరుగుతుంది. ఇంకొక వైపు 1,00,000 తమలపాకుల పూజ కూడా అవుతుంది. ఇది అయిన అనంతరం పూర్ణావతి అయిన తర్వాత సుమారు 5,000 నుంచి 6,000 మందికి అన్నదాన కార్యక్రమం అవుతుంది. అలాగే సాయంత్రం 6 గంటలకు చిన్నపిల్లలతో సింధూర అర్చన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి జరపబడుతుంది. అనంతరం 27 రకాలతో పిండి వంటలతో స్వామివారికి నైవేద్యం పెడతాం. పెట్టిన అవన్నీ కూడా సాయంత్రం వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం కింద ఇస్తాము. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మన ఎన్సిఎస్ థియేటర్ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు సాయంకాలం మధ్యాహ్నం కూడా అన్నదానం జరుగుతుంది. భక్తులకి సౌకర్యార్థం ఇక్కడ హనుమాన్ చాలీసు అలాగే 1,00,000 తమలపాకుల పూజ జరుగుతుంది. కాబట్టి భక్తులు అందరూ కూడా దీన్ని వినియోగించుకొని ఆనందపడుతున్నారని ఆనందంగా ఉంది. జై శ్రీరామ్. మతం మారినంత మాత్రాన కులం మారదని రాజ్యాంగం చెబుతుందని మాజీ కేంద్ర మంత్రి పదవి విరమణ పొందిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు స్పష్టం చేశారు. ఈ రోజు విజయనగరం సిమ్స్ చర్చిలో దళిత క్రైస్తవ మహాసభ జరిగింది. ఈ మహాసభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత క్రైస్తవ సోదరులు, పాస్టర్స్, మత ప్రచారకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సభకు మాజీ కేంద్ర మంత్రి జేడీసీలో మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్, మాజీ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమానికి ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో అతిథులు మాట్లాడుతూ ఆర్టికల్ 41 ప్రకారం ఆర్టికల్ 950 పోవాలంటే దళిత మైనార్టీలకు అధికారం రావాలన్నారు. దేశవ్యాప్తంగా 37% ఉన్న మనం ఒక దగ్గర ఊడిగం చేసుకున్నామంటే మనలో ఐక్యత రావాలన్నారు. దళిత క్రైస్తవులు అణగదొక్కేందుకు ప్రయత్నాలు చేస్తున్న రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాలంటే మన దగ్గర ఉన్న ఓటు మనకు ఆయుధం అన్నారు. మన ఓటు అనే ఆయుధంతో మన హక్కులను సంపాదించడమే కాకుండా ప్రజాస్వామ్యంలో మనకు గుర్తింపు వస్తుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి లిబరేషన్ పార్టీకి మద్దతు ఇస్తే మీ పక్షాన్ని మేము ఉంటామని భరోసా ఇచ్చారు. కోరుకుంటారా? దెర్ ఇస్ ఎ టైం ఫర్ ఎవ్రీథింగ్. మెల్లిగా సమాధానపరిచి శాంతియుతంగా శాశ్వతంగా కలిపేటువంటి మార్గాలు వెతకాలి. మేమంతా మా జీవితాలంతా కూడా అన్ని ఇద్దరు కలిపే ప్రయత్నం చేశాం. కానీ అందుకనే ఆవేశాలు వద్దు, కొంచెం ఆలోచించి ఈ సమస్య మీద, ముఖ్యంగా దళిత క్రైస్తవులకు దళితుల హోదా కల్పించే సమస్య మీద మనకు ఉన్నటువంటి ఈ అవహేళన, ఈ అవమానం, ఈ అపచారం, అన్యాయాన్ని కలిగించేదానికి మనకు న్యాయ మార్గం ఒకటి, రాజకీయ మార్గం ఒకటి. ఈ ప్రాంతీయ పార్టీలు ఏం చేయగలరు? రిజల్యూషన్ పాస్ చేసి పంపిస్తారు. మన సునీల్ గారు చెప్పారు, మేము 10 ఏళ్ళు చేసిన పోరాటం వల్ల ఈ 2 పార్టీలు రిజల్యూషన్ చేసి పంపారు. అది వెరీ గుడ్. ప్రత్యేకంగా కొంతమంది క్రిస్టియన్స్ నిలబెట్టాలని, ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీలు నిలబెట్టాలని, ఓబీసీలు నిలబెట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం మీద చర్చించి ఈసారి అసెంబ్లీలోకి రియల్ క్రిస్టియన్స్ ని ఎమ్మెల్యేలుగా పంపాలి, రియల్ ముస్లింస్ ని ఎమ్మెల్యేలుగా పంపాలి. ఈ ఆలోచనతో ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ మీ ముందుకు వచ్చింది. కాబట్టి పరిష్కారం రాజకీయ వేదిక ద్వారానే జరుగుద్ది, రాజకీయ పార్టీ ద్వారానే జరుగుద్ది. బేరమాడే శక్తి మనం ఎన్ని సీట్లు గెలిచినా కూడా వస్తుంది. 2 సీట్లతో ఈ రోజు వీసీకే తమిళనాడు ప్రభుత్వంతో బేరమాడుతుంది. జస్ట్ 2 ఎమ్మెల్యేలతో మనం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. 12 సంవత్సరాలుగా బీజేపీ 32 నుంచి 36% ఓట్లతోనే దేశాన్ని ఏలుతుంది. గమనించండి, తెలుసుకోండి. పరిష్కారం మన చేతిలో ఉంది. ఏలూరులో ఒక పాస్టర్ గారి మీద ఏదో ఇష్యూ వచ్చింది, అది మైండ్ ఆఫ్ అమ్మాయికి సంబంధించి. అది కేవలం ఇప్పుడు ఆరోపణ మాత్రమే, అదే కోర్టులో రుజువు కాలేదు. కోర్టు ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు అది జరిగిందా లేదా, నిజమా కాదా అనేది తేల్చాల్సింది కోర్టు. దానికి ఒక ఆయన భాష్యాలు చెప్పేస్తున్నాడు. ఏళ్ల మధ్యలో చర్చలు ఉండబట్టి, చర్చిలో పాస్టర్ ఉండబట్టి ఇది జరిగిందని చెప్తున్నాడు. ఇది ఎలా ఉందంటే, ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వబట్టే ఆ మంత్రి కొడుకు మైనర్ క్యాడర్ బాటు చేశాడు కాబట్టి ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి మీరు మంత్రి పదవి ఇవ్వదు అని చెప్తారా? మరి అది కూడా చెప్పండి. మీరు మైనర్ బాలికల తరఫున వకాతా పుచ్చుకున్నట్టయితే అందరు మైనర్ బాలికల తరఫున మాట్లాడండి.
పక్కనే వైశాఖ శుద్ధ దశమి సందర్భంగా పార్తీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో ఉన్న వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాన్ని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. హనుమాన్ భక్తులు రోజంతా ఉపవాసం ఉండి హనుమాన్ చాలీసా పఠనం రామనామ జపం చేస్తూ స్వామివారిని ఆరాధిస్తున్నారు. హిందూ పురాణ కథల ప్రకారం పుంజికస్థల అనే అప్సరస అంజనాదేవి అనే వానర కాంతగా జన్మించను. కేసరి అనే వానర వీడు ఆమెను వివాహం చేసుకున్నారని వారి సంతానం కొరకు భక్తితో శివుణ్ణి ఆరాధించని అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపంలో అంజనాదేవికి ఇచ్చారని అంజనాదేవికి జన్మించిన సుతుడే ఆంజనేయుడు. కేసరి నందుడిని వాయుదేవుని అనుగ్రహంతో జన్మించినందుకు వాయుపుత్రుడిగా పిలువబడుతున్నారని భక్తులకు అర్చకులు తెలిపారు. దళిత వర్గాల హక్కులను సర్శాతం అమలు చేసి వారి ఆర్థికాభివృద్ధికి సహకారం అందివ్వాలని అధికార వర్గాలకు రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం సూచించారు. ఈ రోజు నగరపాలక సంస్థ కార్యాలయం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నగరపాలక సంస్థలో పనిచేస్తున్న దళిత ఉద్యోగ వినతులను స్వీకరించారు. ఆ తర్వాత దళిత సంఘాల నేతలు దళితుల నుండి వినతి పత్రాలను అందుకున్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరిపి పరిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం మాట్లాడుతూ దళిత హక్కులను పూర్తి శాతం అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రిజర్వేషన్ ప్రతిపాదన నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలిపేందుకు వీరి పర్యటనలు చేపడుతున్నారు. ప్రతి దళిత కుటుంబంలోని ఒకరిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని పునరుద్ఘాటించారు. వివిధ శాఖల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ఎస్సీ సొసైటీకి 22% రిజర్వేషన్ ప్రతిపాదికన అవకాశాలు కల్పించాలన్నారు. తద్వారా ఆయా వర్గాలు ఆర్థిక బలోపేతానికి సహకారం అందిస్తున్నట్లు అవుతుందని చెప్పారు. దళితులు, దళిత సంఘాలు, దళిత ఉద్యోగుల నుండి వచ్చిన వినతులను 15 రోజుల్లోగా పరిష్కరించి తనకు నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశించారు. సివిల్ వర్క్స్లో అండ్ శానిటేషన్ వర్క్స్లో 22% అనేది పాపులేషన్ ప్రకారంగా పెట్టాలండి. కాలానికి అనుగుణంగా మనము కొద్దిగా పాటించాలి. నిరుద్యోగితో ఎస్సీ ఎస్టీ యువతలు ఏ ఒక్క ప్రైవేట్ ఉద్యోగం లేక ఏ ఉద్యోగం లేక ఖాళీగా తిరుగుతూ ఉన్నారు. అటువంటి తరుణంలో ఒక ప్రభుత్వ అధికారులు వాళ్ళని అభివృద్ధి దిశగా మీరు నడపాలంటే ప్రధానంగా వాళ్ళకి ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులని తూచా తప్పకుండా మీరు పాటిస్తే వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి మీరు తోడ్పడతారని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల అభివృద్ధి ప్రణాళిక, పాఠశాల ఆవాస ప్రాంత ప్రణాళిక పనులు పాఠశాల సెలవులు అయిన తర్వాత నిర్వహిస్తామని యూటీఎఫ్ నాయకులు కె శ్రీనివాసరావు, సిహెచ్ భాస్కరరావులు జిల్లా విద్యాశాఖ అధికారి యు మాణిక్యం నాయుడును కోరారు. దానికి సంబంధించిన వినతి పత్రాన్ని ఈరోజు కలెక్టరేట్లో యూటీఎఫ్ నాయకులు డిఏఓకి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెలవుల్లో ఈ ప్రణాళికలకు 1-2 రోజుల్లో సమయం ఇచ్చి పూర్తి చేసి ఇవ్వాలని కోరడం సమంజసం కాదని అన్నారు. ఉపాధ్యాయులపై పని ఒత్తిడి తగ్గించాలన్నారు. వినతి పత్రం అందించిన వారిలో యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు డి రాము, రమేష్, చంద్రపట్నాయక్, సిహెచ్ తిరుపతి నాయుడు, అల్లు శంకర్ తదితరులు ఉన్నారు. సాయంత్రం 5 గంటలలోపు ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. కానీ హ్యాబిటేషన్ ప్లాన్ కానీ ఇన్స్టిట్యూట్ ప్లాన్ కానీ తయారు చేయాలి అంటే పేరెంట్స్ అందరినీ కలవాలి. అలాగే 0 to 5 years, 0 to 15 years పిల్లలందరి తాలూకా పేర్లు సేకరించాలి. అక్కడ ఉండే వార్డు మెంబర్ సంతకాలు తీసుకోవాలి. పాఠశాల విద్యా కమిటీ సభ్యుల తాలూకు సంతకాలు కూడా తీసుకోవాలి. ఇదంతా కలిపి కనీసం ఒక వారం రోజుల పాటు పట్టే కార్యక్రమం. వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులు వివిధ పనులు, వివిధ క్యాంపుల్లో ఉన్నారు. కాబట్టి ఇలాంటి వేసవి సెలవులలో కూడా వాళ్ళని ఎంజాయ్ చేయకుండా, వాళ్ళని వేసవి సెలవులు అవైల్ చేసుకొనివ్వకుండా ఈ విధంగా ఒత్తిడి తీసుకొచ్చి చేయడాన్ని యూటీఎఫ్గా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని విజయనగరంపట్నంలో శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో హనుమాన్ శోభయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఉదయం కోట జంక్షన్ వద్ద నిలువెత్తు హనుమాన్ విగ్రహాన్ని పెట్టడంతో భక్తులకు ప్రత్యేక దర్శన భాగ్యం కలిగింది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో హనుమాన్ విగ్రహంను భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ శోభాయాత్ర కోట, మూళ్లంతలు, ఘంటస్తంభం, కన్యకా పరమేశ్వర కోవిల మీదుగా రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకుంటుంది. ఈ హనుమాన్ శోభాయాత్రకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శోభాయాత్ర ముందు కోలాటం, పులివేషాలు, కర్రసాము, కత్తిసాము కార్యక్రమాలను నిర్వహించారు. మన హిందూ కార్యక్రమం ఈరోజు మా హనుమాన్ జయంతి సందర్భంగా మన గత 5 సంవత్సరాల నుంచి హనుమాన్ జయంతి సెలబ్రేషన్స్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఈ గ్రామదేవత పైడితలమ్మ తల్లి దయ వల్ల ఆవిడ పైడితలమ్మారు కోయిల పండుగ అయితే ఎంత అంగరంగ వైభవంగా అవుద్దో అంతే ఘనంగా మన హిందూ ధర్మరక్ష ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి అంతే అంగరంగ వైభవంగా అవుద్ది. సో ఈరోజు విజయనగరంలో కలకల్లాడుతుంది రెండో పైడితలమ్మారు పండుగ అంటారు. ఈరోజు ఇక్కడ హిందూ బంధువులందరూ విష్ చేసినందుకు అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. జయంతి సందర్భంగా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఏ చిన్న గుడిలోనైనా చాలా కోలాహలం, అన్నదానాలు, పూజలు, పునస్కారాలు చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. నిజంగా చెప్పాలంటే హిందువుల్లోని బాగా అవేర్నెస్ కూడా బాగా పెరిగిపోయింది. ఈరోజు మొన్న శ్రీరామనవమి సెలబ్రేషన్స్, ఈరోజు హనుమత్ జయంతి సెలబ్రేషన్స్ చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రతి వీధిలోని ప్రతి ఇంట్లో నుంచి స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఈ పూజలు అవి చేస్తున్నారు. ఈరోజు వైజాగ్ వెళ్ళి రావడం జరిగింది. దారిలో ఏ హనుమాన్ విగ్రహం దగ్గర కూడా వాళ్ళందరూ కూడా పూజలు పునస్కారాలు చేస్తూ అన్నదానాలు చాలా గ్రాండ్గా చేశారు. చాలా ఆనందంగా ఉంది. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక విజయనగరంపట్నంలో నీట్ పరీక్ష లీకేజీ ఘటన నిరసిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. విద్య అమ్మకానిక కాదు, విద్య మన హక్కు. నీట్ మాఫియాను అరెస్ట్ చేయాలి, విద్యార్థుల భవిష్యత్తు ఆటలు ఆపాలి అని నినాదాలతో హోరెక్కించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి రామ్మోహన్ రావు మాట్లాడుతూ దేశ భవిష్యత్తును నిర్మించాల్సిన విద్యా వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టి నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. నీట్ పేపర్ లీకేజీ సంఘటన సాధారణ నిర్లక్ష్యం కాదని, ఇది విద్యార్థుల కళలను దోచుకునే విద్యా మాఫియాల దౌర్జన్యమని తీవ్రంగా విమర్శించారు. పేద మధ్యతరగతి విద్యార్థులు రాత్రింబవళ్లు కష్టపడి చదువుకుంటే డబ్బు మరియు అవినీతి ఆధారంగా పరీక్షలు మలచబడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక విద్యార్థి కన్నీటి వెనుక ఈ వ్యవస్థ వైఫల్యం దాగి ఉందని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత లేకపోవడం వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో నెట్టబడుతుందన్నారు. నీట్ లీకేజీ ఘటన దేశ విద్యా రంగంపై ఒక మచ్చగా మిగిలిపోతుందని, దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే విద్యార్థి ఉద్యమాలు మరింత ఉధృతమవుతాయని హెచ్చరించారు. లీకేజ్ ద్వారా ఏం సమాధానం ఇవ్వదలుచుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి లోకాలు మేము చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు ఎంసెట్లో ఈ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలో ఉన్న సీట్లన్నీ ఈ రాష్ట్ర విద్యార్థులకే కేటాయించబడేవి. అటువంటి ఎంసెట్లో ఉన్న మెడికల్ కాలేజీలను రద్దు చేసి మొత్తం నేషనల్ ఇన్స్టిట్యూట్లతో పాటుగా రాష్ట్రాలకు ఉన్న హక్కుల్ని హరించి కేంద్ర ప్రభుత్వం నీట్ ప్రకటిస్తే ఈరోజు తమిళనాడు ప్రభుత్వం నీటికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది. కేరళ ప్రభుత్వం నీటికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది. కర్ణాటక ప్రభుత్వం నీటికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నాయకులు ఎందుకు కేంద్రానికి ఊడిగం చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలల కీర్తిని దిశలా చాటిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అభినందించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అడ్మినిస్ట్రేషన్ విద్యాశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని వారిని ప్రసంగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యంగా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో 590 పైగా మార్కులు సాధించడం అనేది విద్యార్థుల్లోని అసాధారణ ప్రతిభ మరియు వారి స్వయం ప్రేరణకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు అందించిన సరైన మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల ప్రోత్సాహం, విద్యార్థుల కఠిన శ్రమ వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమన్నారు. 10వ తరగతి పూర్తి చేసుకొని ఇంటర్మీడియట్లోకి అడుగు పెడుతున్న విద్యార్థులు తమ ఆసక్తిని బట్టి బీటెక్, ఎంబీబీఎస్ లేదా చార్టెడ్ అకౌంటెన్సీ వంటి రంగాల్లోని ఇప్పుడే ఎంచుకొని ఆ దిశగా ప్రణాళికాబద్ధంగా చదవాలని సూచించారు.
చాలా ప్రైవేట్ స్కూల్స్ కన్నా ధీటుగా మంచి టీచింగ్ మెథడ్స్ అనేవి ఉంటాయి. మాకు నైన్త్ ఎండింగ్లోనే మాకు 10th సిలబస్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ 10th సెప్టెంబర్ అక్టోబర్ కల్లా 10th సిలబస్ అంతా కంప్లీట్ చేసి రివిజన్లోకి మేము వెళ్ళాము. ఇదంతా కూడా మాకు డైలీ 10th స్టార్టింగ్ నుంచి కూడా డైలీ టెస్ట్స్ పెట్టడం జరిగింది. అండ్ 100 days హై స్కూల్లో చదువుకున్నాను. నా 10th క్లాస్ SSCలో 593 మార్క్స్ వచ్చాయి. దీనికి కారణం మా పేరెంట్స్ అండ్ టీచర్స్. వాళ్ళు డైలీగా క్లాసెస్ చెప్పడం, స్కూల్ టైంతో పాటు ఎక్స్ట్రా టైం కూడా కేటాయించి మా కోసం పనిచేశారు. మా హెచ్ఎం సార్ కూడా తెల్లవారి ½ an hour ముందుగానే వచ్చి క్లాస్ తీసుకునేవారు. ఇంకోసారి 800 మంది ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు, ఆల్మోస్ట్ మోర్ దాన్ 50%. సో ఇదంతా కూడా మన గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న క్వాలిటీ ఎడ్యుకేషన్ని సింబలైజ్ చేస్తుంది. యు ఆర్ ది సింబల్స్ ఆఫ్ దట్ క్వాలిటీ ఎడ్యుకేషన్. మీరంతా కూడా ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్కు రిప్రజెంటేటివ్స్ అయ్యారు మీరంతా కూడా. సో వెరీ గుడ్. సో ఈ 10th క్లాస్ అయిపోయింది. వేసవి ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని యూత్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు రామ్కి తెలిపారు. రాష్ట్ర అల్లు అర్జున్ అభిమాన సంఘం అధ్యక్షుడు సూచన మేరకు ప్రతి ఏటా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అదేవిధంగా మా అభిమాన హీరో జన్మదినానికి వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఈ సేవా కార్యక్రమాలు సహకరించిన అభిమానులకి కృష్ణ, నాగార్జున అభిమాన సంఘాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మా ఆల్ ఇండియా ఫ్యాన్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శరత్చంద్ర గారి సారథ్యంలో మా స్టేట్ ప్రెసిడెంట్ శివశంకర్ గారు పిలుపు మేరకు వివిధ సేవా కార్యక్రమాలు విజయనగరంలో చేపడుతున్నామండి. ఆ భాగంగా నేడు ఈ సెంటర్లో ఎండ తీవ్రత విజయనగరం చూసుకొని ప్రజలకు కొంచెం ఉద్దేశించి ఈ ఉచిత మజ్జిగ పంపిణీ చేయడం జరిగిందండి. ఈ పంపిణీకి విశేష స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన అభిమానులు అందరికీ చేస్తూ పిలవగానే వచ్చిన మాకు నాగార్జున ఫ్యాన్స్ వారు మరియు కృష్ణ ఫ్యాన్స్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సమిష్టి పోరాటాల విజయమే విశాఖ రైల్వే జోన్ అని రైల్వే జోన్ సాధన సమితి కన్వీనర్ జేవి సత్యనారాయణమూర్తి తెలిపారు. అల్లీపురం సిపిఐ కార్యాలయంలో పార్టీ నాయకులు ఎస్కే రహమాన్, ఎం పైడ్రాజు, ఏ విమలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 4 దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ పార్టీలు రైల్వే జోన్ సాధన సమితిగా రాజకీయాలకు అతీతంగా నడిపిన ఉద్రిక్త పోరాటాల ఫలితమే దక్షిణ కోస్తా రైల్వే జోన్ అని పేర్కొన్నారు. ఇది ఏ ఒక్క పార్టీ వ్యక్తిగత విజయం కాదని ప్రజా విజయం అని స్పష్టం చేశారు. జూన్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా జోన్ కార్యకలాపాల నిర్వహణ ప్రయత్న వెనుక అనేక మంది త్యాగాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఆయిల్ వాడకాన్ని తగ్గించానండి. ఆయిల్ అంటే వంట నూనెలు కాదు, మనకి డీజిల్, పెట్రోలు ఆ వాడకాలను తగ్గించాలని చెప్పని అంటున్నారు. మళ్ళీ ఈరోజు ఒక వార్త వచ్చింది, మన ఆర్థిక పరిస్థితి భారతదేశంలో చాలా బాగుంది అని చెప్పి. అంత బాగున్నప్పుడు ఇవన్నీ మనం నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పని భావిస్తున్నాం. ఇప్పుడు నాయకులు ఎప్పుడైనా ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. ప్రజల్ని వాళ్ళు పొదుపు చేసుకున్నటువంటి డబ్బులతోని ఏదైనా విహారయాత్రలకు ఇంకో దానికో వెళ్తే మీరు అది చెయ్యొద్దు అని చెప్పని సూచన ఇచ్చినటువంటి వ్యక్తి, లేకపోతే సందేశాలు ఇచ్చినటువంటి ఆయన కూడా ఆచరించాలి దాన్ని. ఈ మాట ఇక్కడనే వెంటనే విదేశీ పర్యటనకి వెళ్ళిపోయాడు. భారతదేశం తరఫున చేయడానికి చాలామంది ఉన్నారు. ప్రధానమంత్రి వెళ్తే ఖర్చు చాలా ఎక్కువ అవుద్ది. అదే ఇతర మంత్రులను పంపిస్తే అంత ఖర్చు ఉండదు. దాని ఖర్చు ఎలాగ మేము ప్రభుత్వం ఎలా నియంత్రిస్తుంది అనేది ఒక ఆదర్శంగా ఉండాలి. ప్రభుత్వం ఆదర్శంగా ఉండదు, ఆయన ఆదర్శంగా లేకుండా మిగతా అందరూ ఆదర్శంగా ఉండాలి అని చెప్పానంటే అది సరైనది కాదు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా బాగుంది అని అంటే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి మన స్టాటిస్టిక్స్ అన్నీ కూడా మార్చేశారు.
ప్రజలకు ఏది అందుబాటులో లేకుండా చేశారు. ఈరోజు అందుకని అంతర్జాతీయ సంస్థలు ఏవి, ఆఖరికి IMF, ప్రపంచ బ్యాంకు కూడా మన దేశం ఇచ్చినటువంటి లెక్కల్ని దేన్ని కూడా అంగీకరిస్తాం. వీళ్ళు తప్పుడు లెక్కలు. హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలోని పలు ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగే తెల్లవారుజాము నుండి భక్తులు స్థానిక ఆలయాలకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. అందులో భాగంగా పూర్ణ మార్కెట్ సమీప ఆంజనేయ స్వామి ఆలయంలోని నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. నూతనంగా ఏర్పాటైన ఆలయ కమిటీ భక్తుల సౌకర్యార్థం మంచినీరు, మజ్జిగ వంటి సౌకర్యాలు కల్పించింది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారికి పంచామృత అభిషేకాలు, సింధూర పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి ట్రస్ట్ బోర్డు చైర్మన్ దాడి రామలక్ష్మి మాట్లాడుతూ భక్తులంతా స్వామివారిని సులభంగా దర్శించుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తెల్లవారు 5 గంటలకి పంచామృత పూజలు జరిగాయండి. తమలపాకు పూజ అవన్నీ కూడా జరుగుతున్నాయి. అభిషేకాలు అవన్నీ కూడా చేస్తున్నారండి. ఖాళీ లేదు, ఇప్పటికీ జనాలు ఇంకా తగ్గట్లేదు. తగ్గే వరకు కూడా మరి అవుతూ ఉంటాయి పూజలు. మళ్ళీ సాయంత్రం కూడా మొదలవుతుంది. మధ్యాహ్నం 3,000 మందికి అన్న సంతర్పణ పెడుతున్నాము. అలాగే భక్తులకి ఏ ఇబ్బంది లేకన్నా వాటర్, మజ్జిగ ఇవన్నీ కూడా పెట్టామండి. లేకన్నా వాళ్ళకి ఏ ఇబ్బంది పడకన్నా క్యూ లైన్లో అందరినీ కూడా సమానంగా పంపిస్తున్నాం. అలాగని విఐపీలో వాళ్ళు కూడా లైన్గానే వస్తున్నారు. అందరికీ కూడా ఆ విధంగానే జరిపిస్తున్నాం సార్ మేము. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమః ప్రచోదయాత్. ఈరోజు చాలా విశేషమైన రోజు, హనుమత్ జయంతి. హనుమత్ జయంతి విశేషం ఏంటంటే ఈరోజు మంగళవారం పడ్డం కూడా చాలా విశేషమైన రోజు. ఈరోజు స్వామివారికి ఉదయం నుంచి కూడా ఉదయం 4 గంటలకి సుప్రభాత సేవ, అలాగే 5 గంటలకి స్వామివారికి పంచామృతాభిషేకం, తర్వాత 6 గంటలకి సహస్రనామార్చన, తర్వాత యథావిధిగా సర్వదర్శనాలు అవుతాయి. అలాగే మధ్యాహ్నం విశేష అలంకరణ, సాయంకాలం స్వామివారికి విశేష హారతులు. స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కృపకి పాత్రలు కాగలరు. మంగళం మహతు. జై శ్రీరామ్. విశాఖ పోర్ట్ స్టేడియంను లీజ్కు తీసుకొని నిర్వహించలేక చేతులెత్తేసిన విశ్వనాథ్ స్పోర్ట్స్ కన్వెన్షన్కు థర్డ్ పార్టీ అసెస్మెంట్ పేరిట 40 కోట్లు కట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్న పోర్టు అధికారులపై సిబిఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, పోర్టు మంత్రిత్వ శాఖలు తక్షణమే విచారణ జరపాలని మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని ఒక హోటల్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. విచారణ పూర్తయ్యేంత వరకు వారిని ఆ బాధ్యత నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. పోర్టును నిలువునా ముంచి ప్రైవేట్ సంస్థకు ఊడిగం చేస్తున్న డిప్యూటీ చైర్పర్సన్ రోషిని అపరంజి, మాజీ కార్యదర్శి టి వేణుగోపాల్, సీఎం సిహెచ్ రాంప్రసాద్, చీఫ్ ఇంజనీర్ ఎన్ శ్రీరామచంద్రమూర్తి, మాజీ చీఫ్ ఇంజనీర్ వేణు ప్రసాద్లపై సిబిఐ విచారణ జరపాలని, వీరి అక్రమ ఆస్తులపై వివరాలు సేకరించాలని కోరారు. తీసుకున్న దగ్గర నుంచి కూడా పోర్టు యాజమాన్యంతో చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏదైతే ఉన్నాయో, నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కడా కూడా పాటించకుండా నిబంధనలకు విరుద్ధంగా అన్యాయంగా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోర్ట్ స్టేడియంని తన సొంత జాగిరిలాగా విశ్వనాథ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ పోర్ట్ స్టేడియంని వినియోగించుకోవడంతో పాటు పోర్టు స్టేడియంని విధ్వంసం చేసి పడేశారు. ఏదైతే ఆ యొక్క సంస్థ అప్పుడున్నటువంటి విజయసాయిరెడ్డి మద్దతుతో విజయసాయిరెడ్డికి ప్రధానంగా దగ్గరగా ఉన్నటువంటి బొడ్డేటి కాశీ విశ్వనాథ్ చెందినటువంటి విశ్వనాథ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏదైతే ఉందో అదే విశ్వనాథ సంస్థ 2024లో కూడా మిగతా ఏదైతే స్పోర్ట్స్ కాంప్లెక్స్లు అవి ఏవైతే ఉన్నాయో మార్బుల్, గ్రానైట్, కడప స్టోన్స్ లోడింగ్, అన్లోడింగ్, కళాశాల కూలీ రేట్లు ఒప్పందం వెంటనే చేయాలని సిఐటియు, ఏఐటియుసి అనుబంధ జిల్లా ముఠా వర్కర్స్ యూనియన్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన తెలిపాయి. ఈ సందర్భంగా ఏఐటియుసి నాయకులు మన్మథరావు మాట్లాడారు. విశాఖ జిల్లాలో మార్బుల్, గ్రానైట్, కడప స్టోన్స్ లోడింగ్, అన్లోడింగ్ చేస్తున్న కార్మికులకు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి కూలీ రేట్లు ఒప్పందం జరగాలని, అయితే 2024లో చోటు చేసుకున్న ఒప్పందం ఏప్రిల్ 30తో పూర్తయి మే 1వ తేదీ నుంచి కొత్త రేట్ల ఒప్పందం అమలు జరగాల్సి ఉందని అన్నారు. తక్షణమే యాజమాన్యం కూలీ రేట్లు పెంచుతూ ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవిష్యత్తులో జరిగే పరిణామాలకు యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. మార్చి 31 తోటి గత 2 సంవత్సరాల నుంచి అమలవుతున్న కూలీ రేట్ల అనేది అగ్రిమెంట్ అనేది అయిపోయింది.
దాదాపు మళ్ళీ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కొత్త కూలీ రేట్లు అమలు చేస్తూ యజమానులు అనేది అగ్రిమెంట్ చేసి దాన్ని అమలు చేయవలసిన బాధ్యత అనేది ఉంది. కానీ యజమానులు అనేది కళాశాల పట్ల తీవ్రమైన నిర్లక్ష్య వైఖరితో కక్ష సాధింపు చర్యలను తీసుకొని ఈరోజు అనేది కళాశాలకి ఏమాత్రం కూడా సానుభూతి అనేది చూపించకుండా కూలీ రేట్లు పెంచకుండా అనేక ఇబ్బందులు అనేది ఈరోజు అనేది గురి చేస్తూ ఉంది. కళాశాల అనేది దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ దగ్గర అనేది పనిచేస్తున్నారు. ఒక్కొక్క గ్రైనైట్ రాయి అనేది దాదాపు 300 కేజీల వరకు ఉంటుంది. దాదాపు 10 మంది అనేది ఈరోజు ఎత్తుకుంటే కానీ పని చేయలేని పరిస్థితి ఉన్నది. అనేక మంది కళాశాల మధ్యకాలంలోనే విశాఖపట్నంలో 2 కళాశాల అనేది గ్రైనైట్ రాయి అనేది మీద పడిపోయి 2 కళాశాల అనేది చనిపోవడం అనేది జరిగింది. మధురవాడలోని దాదాపు 2 కళాశాలకి 2 కాళ్ళు ఇరిగిపోయి ఒక కళాశాల అయితే ఇప్పటికీ కూడా బెడ్ రెస్ట్లోనే ఉన్నాడు. ఒక కళాశాల అనేది 40 కుట్ల వరకు కూడా పడ్డాయి. అటువంటి ప్రమాదకరమైన పనులు చేస్తే యజమానులకి అనేది తీవ్రంగా లాభాలని చేకూర్చే విధంగా కళాశాల అనేది కష్టపడుతున్నాయి. సరే, నోయిడా కార్మికులపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ధమనకాండను తక్షణమే ఆపివేయాలని విశాఖలో అఖిలపక్ష కార్మికుల సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్కు నుండి నిరసన ప్రదర్శన చేపట్టాయి. అనంతరం చేపట్టిన ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కేఎస్వి కుమార్ మాట్లాడారు. దేశ రాజధాని ఢిల్లీ సమీప నేషనల్ క్యాపిటల్ రీజన్ పరిధిలోని నోయిడా, గుర్గాం తదితర పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులు స్వచ్ఛందంగా చేస్తున్న పోరాటంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించి వందలాది మందిని జైల్లో పెట్టడం దుర్మార్గమన్నారు. దేశంలో నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తుంటే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కార్పొరేట్లు ఈ ప్రయోజనాలే మిన్నగా పనిచేస్తుందని మండిపడ్డారు. నోయిడా కార్మికులపై నిర్బంధాన్ని తక్షణమే ఆపాలని, అరెస్ట్ చేసిన కార్మికులు బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు నిరసన ప్రదర్శనలు చేయాలని పిలిపించాయి. దీనికి ముఖ్య కారణం ఏదైతే నేషనల్ క్యాపిటల్ రీజన్ ఏదైతే ఉందో ఎన్సీఆర్, ఆ పరిధిలో ఉన్నటువంటి నోయిడా కానీ, గుర్గాం కానీ, ఆ చుట్టుపక్కల ఉత్తరప్రదేశ్ చుట్టుపక్కల ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కార్మికులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. కార్మిక సంఘాలతో సంబంధం లేకుండా ఈ తీసుకొచ్చినటువంటి విధానాల వల్ల కార్మికులు నష్టపోతున్నారు విపరీతంగా. లేబర్ కోడ్స్ ఏదైతే అమలు చేయడానికి అలా పూనుకున్నారో మొట్టమొదటిగా ఈ లేబర్ కోడ్స్ వల్ల విపరీతంగా పని గంటలు పెరిగాయి. 8 గంటలు కాస్త 12 గంటలు, 14 గంటలు వాళ్ళ చేత వెట్టి చాకరీ చేయిస్తూ ఉన్నారు. మరో పక్క ఆదాయాలు పెరుగుతాయనుకుంటే ఇస్తున్న ఆదాయాలే వస్తున్న జీతాలు తగ్గిపోయిన పరిస్థితి ఉంది. అలాగే విపరీతమైన శ్రమ దోపిడీ పెరిగింది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మొత్తం ఎన్సీఆర్ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వేలాది మంది కార్మికులు పరిశ్రమల్లో పనిచేస్తున్న వాళ్ళు వచ్చి నిరసనలు దిగారు. ఇందులో అత్యధిక మంది అసంఘటిత రంగ కార్మికులు, పారిశ్రామిక కార్మికులు, వలస కార్మికులు వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తుంటే వాళ్ళ ఆందోళన అణిచేయడం కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా పోలీసులను ప్రయోగించి వాళ్ళని ఎక్కడికక్కడ దొరికినట్టుగా అరెస్టులు చేసి కేసులు పెట్టి జైల్లో నిర్బంధించింది. అలాగే కొంతమంది నాయకుల్ని అరెస్టులు చేసిన వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియకుండా వాళ్ళ మీద నిర్బంధం ప్రయోగిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు 29వ వార్డులో ఘనంగా జరిగాయి. వార్డు టీడీపీ అధ్యక్షుడు ఊరికోటి గణేష్ ఆధ్వర్యంలో స్థానిక కూటమి నాయకులు కేక్ కట్ చేసి పల్లాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడారు. పల్లా శ్రీనివాసరావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని, రాజకీయంగా మరింత ఉన్నతిని సాధించాలని ఆకాంక్షించారు. వార్డు కమిటీ తరఫున మేము ఘనంగా ఇక్కడ 29వ వార్డులో ఘనంగా పండుగ వాతావరణంలో జరుగుతుంది. అలాగే పళ్ళు అలాగే చలివేంద్రాలు కూడా ఓపెన్ చేసాం. ఈరోజు పార్టీ చాలామందికి ఈరోజు చెప్తున్నా ఎంపీ భర్త గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి, అలాగే ఈరోజు మన జిల్లా అధ్యక్షుడు పట్టాభి గారికి, అయ్యా మీకు ఒకే ఈరోజు మా తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు 1982 నుంచి పార్టీని కొనసాగిలతో చేసి జెండా పెట్టిన కార్యకర్తలందరూ కూడా నా వద్ద ఉన్నారు. కానీ వాళ్ళకి ఈరోజు వరకు కూడా ఏ పదవి రాలేదు. మరి ఎందువల్ల రాలేదో తెలియదు. వలస వచ్చిన వైసీపీ నాయకులకి పదవి మాత్రం అనుభవిస్తున్నారు వార్డులో.
తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు పుట్టినరోజుగా ఈరోజు మాకు వార్డు తరఫున మా బాధ మీకు చెప్పుకుందామని మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. శ్రీకాకుళం జిల్లా హిరమండలం గ్రామానికి చెందిన మైనర్ బాలికపై ఉపాధ్యాయుడు కలవల వెంకటేశ్వరరావు లైంగిక దాడి అనైతికమని తక్షణమే నిందితుని ఉరి తీయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ మేరకు విశాఖలోని ఫోక్సో కోర్టుకు హాజరైన వారు మీడియాతో మాట్లాడుతూ చదువు పేరుతో బాలికను హింసించి లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని వదలకూడదని కోరారు. ఆదివాసీ రాష్ట్ర అధ్యక్షుడు బాబీ మాట్లాడుతూ ఈ కేసును సుమోటోగా స్వీకరించి త్వరితగతిన విచారణ జరిపి నిందితులను ఉరి తీయాలని కోరారు. గిరిజన బాలికల లక్ష్యంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. మీడియా సమావేశంలో మృతురాలి తల్లిదండ్రులు పాల్గొన్నారు. పరిచయంతో మేము అతని దగ్గర సైట్లో పనిచేయడం, టాపీ పని చేయడము, ఇది కూలి పని చేయడం అలాగే మాకు పరిచయం అయ్యారు. ఆ వ్యక్తి 10 రోజులు ఉన్న తర్వాత ఫోన్ చేశాడు. అతను ఇక్కడ ట్యూషన్ చెప్తున్నాను నేను, పాపకి తీసుకొని రా అనుకుని ఫోన్ చేశాడు. పాపకి తీసుకొని రమ్మనుకొని ఫోన్ చేస్తే నేను వద్దు, నేను ఎప్పుడో పంపించిన మొన్న వచ్చింది. ఊర్ల మీదకి వెళ్ళి ప్లాస్టిక్ సామాన్లు గట్ట అమ్ముకొని పాపను కూడా మీ అంట తిప్పుతారా? మీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, మీకు చదివించాలనుకొని లేదా మీకు అనుకొని అలాగా మా ఇద్దరికి కూడా ఒక అరగంట సేపు బాగా తిట్టి ఉన్నారు. అతను దిగిపెట్టేసిన తర్వాత వచ్చేసి 22న దిగిపెట్టారు. 22న దిగిపెడితే 24న ఉదయం 10 గంటలకి ఫోన్ చేసి మీ పాపకు సీరియస్ గా ఉంది, నేను చెప్పిన పాపకి హాస్పిటల్ ఉంది కాదు దగ్గర పాటు చూపించండి అనుకొని చెప్పాను. అయితే లేడీస్ కదా నేను ఎలాగ తీసుకెళ్తాను హాస్పిటల్కి, తన లేడీస్ కదా నేను తీసుకెళ్ళలేను అనుకొని చెప్పాడు. అంటే పాప చనిపోయింది అనుకుని అప్పుడు కూడా మాకు తెలియలేదు. మా దారుణంగా చంపేశాడు. వీడు దారుణంగా చంపేశాడు. ముక్కంతా నోటంతా రక్తము గుండెల మీద కొట్టాడు, గొంతుకు నిలిమేశాడు. చాలా దారుణంగా కొట్టాడమ్మా, చంపేశాడు అనుకుని అంటే అప్పటికి మాకు తెలిసింది. అప్పటికి అతను లేడు, పరారులో ఉన్నాడు. ఎప్పుడైతే మేడం గారు నిజం చెప్పారో అప్పుడు కాడి నుంచి అతను లేవు, పరారులో వెళ్ళిపోయాడు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్ష కార్యదర్శులు చోడే పట్టాభి, నొడిగల కృష్ణుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఎంపీ శ్రీభరత్, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని పల్లాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడారు. పల్లాతో 8 ఏళ్లుగా తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పల్లా పదవులన్నీ వచ్చినా ఎప్పుడు చిరునవ్వుతో అందరినీ పలకరించే మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తిని ప్రశంసించారు. ఎమ్మెల్యే వెలగపూడి మాట్లాడుతూ పల్లా శ్రీనివాసరావు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండేలా ఆ సింహాద్రి నాయుడిని, సాయినాథుడిని, పోల్మంబ అమ్మవార్లు చల్లగా చూడాలని, అలాగే రాజకీయంగా మరింత ఉన్నతిని సాధించాలని ఆకాంక్షించారు. కూడా ఎంత ఆప్యాయంగా పలకరించే వ్యక్తి మన పల్లా శ్రీనివాసరావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నియోజకవర్గాల్లో అన్ని వార్డుల్లో ఎంతో ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు విశాఖ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఎంపీ శ్రీభారత్ గారు, సెక్రటరీ కృష్ణ గారు, కార్యకర్తలు అందరూ కూడా హాజరవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మన పల్లా శ్రీనివాస్ గారు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోవటం తిరుపతి వెళ్ళటం జరిగింది. అందులో ముఖ్య విశేషం ఏమిటంటే ఆయన శాసనసభ్యుడైన, రాష్ట్ర అధ్యక్షుడైన శుభదం 300 రూపాయల టికెట్ తీసుకుని లైన్లో వెళ్ళటం జరిగింది. మనందరం కూడా అది ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ మనందరి తరఫున ఆ వెంకటేశ్వర స్వామి, షిరిడి సాయినాథుని, పోల్మమ్మ, సింహాద్రి అప్పన్న ఆశీస్సులు ఉండాలని, ఆ కుటుంబం చల్లగా ఉండాలని, వారికి ప్రమోషన్ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. 19 ముందు, దాని తర్వాత 19 నుంచి 24 మధ్యలో, మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 దిశలుగా ఆయన్ని చూశాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మనిషి ఒకేలాగా ఉన్నాడు. సో అది చాలా గ్రేట్. ఎందుకంటే ఒకరికి ఒక హోదా లేకపోతే ఒక పవర్ వచ్చినప్పుడు వాళ్ళ బిహేవియరు, యాటిట్యూడు, లేకపోతే వాళ్ళ గురించి 10 మంది మాట్లాడుకునే విధానం మారుతుంది కొంత. మా విశాఖపట్నం కొంచెం అదృష్టవంతులు, ఎందుకంటే ఇక్కడ వెలగపూడి గారు కూడా అంతే. ఈయన ఎప్పుడు ఇలా ఒకలాగే ఉంటాడు. రాష్ట్ర మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యులు స్వర్గీయ బాటం శ్రీరామ్మూర్తి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఉత్తరాంధ్ర బ్రాహ్మణ మహాసభ డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించింది. ముందుగా శత జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ చెరువు రామకోటయ్య, కో చైర్మన్ ఎస్కే రహమాన్, డాక్టర్ సురేష్ కుమార్, బాటం కుటుంబ సభ్యులు
కుటుంబ సభ్యురాలు భారతీయులు శ్రీరామృతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామకోటయ్య రహమాన్లు మాట్లాడారు. ఈ ఏడాది పాటు వివిధ రూపాల్లో బాటం శ్రీరామూర్తి శత జయంతి వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. రాజకీయాల్లో విలువలు కట్టిన బాటం గొప్పదనం గురించి ఆ ప్రాంత ప్రజలకు తెలిసేలా వచ్చే ఏడాది మే 12 నాడు బీచ్ రోడ్లో గల ప్రముఖుల విగ్రహాల సరసన శ్రీరామూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించినట్లు చెప్పారు. ఒక అద్భుతమైనటువంటి దినంగా పరిగణించవచ్చు. ఉత్తరాంధ్రలో జన్మించి భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంట్లో అడుగుపెట్టి దేశంలో తనదైన ముద్రను వేసుకుని ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అద్వితీయమైనటువంటి ప్రతిభా పాఠవాలు కనపరిచినటువంటి మహనీయుడు శ్రీ బాటం శ్రీరామూర్తి గారు జన్మించినటువంటి రోజు ఈరోజు. వారికి నిజంగా ఇంత ఫాలోయింగ్ ఉందన్న విషయాన్ని నేను అర్థం చేసుకోవడానికి చాలా తక్కువ సమయం పట్టింది. ఉత్తరాంధ్ర బ్రాహ్మణ మహాసభ అనేటువంటి ఒక సంస్థ ద్వారా వారికి మేమందరం శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు జరిగినటువంటి ఆ మహనీయుడికి మా యొక్క వారి దివ్య సందేశాన్ని పరిపూర్ణంగా ప్రజలందరికీ చేరవేయటం కోసం 10 మందికి సేవ చేద్దామనే తాపత్రయంతో ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు బ్రహ్మాండంగా ముందుకెళ్ళి ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం భక్తకోటి ఇల్వేల్పు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకొని ఈ నెల 29న పవిత్ర స్వాతి హోమం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో జె వెంకట్రావు తెలిపారు. ఈ మేరకు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. సింహాద్రి అప్పన్న కృపా కటాక్షాలు ప్రసాదించే ఈ మహోన్నత యజ్ఞంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనేందుకు భక్తులకు దేవస్థానం అన్ని రకాల సౌకర్యాలు కలుగజేస్తున్నట్లు ఆ సందేశంలో పేర్కొన్నారు. స్వాతి హోమం సందర్భంగా వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య భక్తుల గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి యజ్ఞ ప్రసాదాలను అందజేస్తామని చెప్పారు. పరోక్షంగా పాల్గొనే భక్తులు గోత్ర నామాలతో కూడా పూజలు జరిపించి అనంతరం ప్రసాదాలు పోస్టు ద్వారా పంపిస్తామని తెలిపారు. ప్రత్యేకమైనటువంటి లైన్ ద్వారా వారికి దర్శనములు కానీ లేదా సేవలు కానీ పొందేటటువంటి అవకాశాన్ని దేవస్థానం కల్పిస్తుంది. కాబట్టి భక్తులు ఇకపై నుండి వాళ్ళు వచ్చి లైన్ లో నిలబడి టికెట్లు పొందేటటువంటి ఇబ్బందులు పడకుండా వారి ఇంటి దగ్గర నుంచే వాట్సాప్ మనమిత్ర ద్వారా టికెట్లు బుక్ చేసుకుని దర్శనాలు పొందవచ్చు. వారికి ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా వారు అతి త్వరగా స్వామివారి దర్శనాన్ని పొందేటటువంటి అవకాశాన్ని కలిగించడం జరిగింది. అదేవిధంగా సేవలకు సంబంధించి కూడా వారు మనమిత్ర ద్వారా టికెట్స్ బుక్ చేసుకొని డైరెక్ట్ గా సేవలకు కూడా వాళ్ళు వెళ్ళొచ్చు. వారికి ప్రింట్అవుట్ ఏదైతే టికెట్ ప్రింట్అవుట్ వారు తీసుకునేందుకు అవకాశం లేకపోతే దేవస్థానం దగ్గర ప్రమైసెస్ లో వైఫై ప్రింటర్లు కూడా ఇప్పటికే ఎనేబుల్ చేసి వచ్చడం జరిగింది. వాళ్ళు అక్కడ నుంచి వచ్చి అక్కడ ప్రింటర్ ద్వారా ప్రింట్అవుట్లు కూడా తీసుకుని లోపలికి వెళ్ళేటటువంటి అవకాశం కూడా కల్పించాం. కాబట్టి వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమిష్టి పోరాటాల ఫలితమే విశాఖ రైల్వే జోన్. ఇది ప్రజా విజయమన్న విశాఖ రైల్వే జోన్ సాధన సమితి కన్వీనర్ జేవి సత్యనారాయణమూర్తి. నగరంలోని పలు ఆంజనేయ ఆలయాల్లో ఘనంగా హనుమాన్ జయంతి. తెల్లవారుజాము నుంచి భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజలు నిర్వహించిన భక్తులు. శ్రీకాకుళం గిరిజన బాలిక హత్యాచార కేసులో నిందితులు తక్షణమే ఉరితీయాలి. బాధిత కుటుంబీకులు డిమాండ్. పల్లె పట్టణాల్లో ఘనంగా జరిగిన హనుమాన్ జయంతి వేడుకలు. జై శ్రీరామ్ జై హనుమాన్ నామస్మరణతో హోరెత్తిన దేవాలయాలు. వాజీవార్తలు ఇంత సమాప్తం. నమస్కారం.